హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఈరోజు మేము కోయంబత్తూరు నుంచి ఊటీ వచ్చామండి. యాక్చువల్లీ ఇక్కడ 4-5 డేస్ స్టే చేద్దామని ఆలోచన మీద వచ్చాము. కాకపోతే ఏంటంటే 10 డేస్ నుండి తిరుగుతుండడం వల్ల నాకు భారీగా ఫీవర్ వచ్చింది. అస్సలు కనీసం తిరగలేకపోయాను కూడా. అంత ఫీవర్లో కూడా ఈ 1 డే మేము ఒక 5 ప్లేసెస్ కవర్ చేశాను. ఆ తర్వాత నాకు హెవీగా ఫీవర్ వచ్చడం వల్ల మేము రిటర్న్ అయిపోయాము. మేము ఫస్ట్గా విజిట్ చేసింది వచ్చేసరికి పిన్ని ఫారెస్ట్ అండి. ఇక్కడ 90s 80sలోని చాలా మూవీ షూటింగ్స్ జరిగాయట. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ క్లైమేట్ వచ్చేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాము. మాకు మొత్తం ఫ్యామిలీ అంతటికి రూమ్ ఎంత ఖర్చు అయిందంటే 4000 తీసుకున్నారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు 24 అవర్స్కి. మేము జస్ట్ 24 అవర్సే ఉన్నాము. ఇక్కడ ఆకాశానికి అంటేలా ఉండే చెట్లు, ఈ చెట్లతోని మనకి బ్యాట్లు తయారవుతాయండి. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఫొటోస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అలా కొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఇంకా వ్యూ పాయింట్ ఉంటుంది. మా బ్రదర్ కవర్ చేయలేదు, ఎందుకంటే నేను తీయలేకపోయాను కదా, ఆయనే తీశాడు. అక్కడనే మేము వచ్చేసరికి 9th మైల్ షూటింగ్ స్పాట్ అని ఒకటి ఉంటుందండి. ఇది కొద్దిగా కొండలా ఉంటుంది. అది మొత్తం మనం ఎక్కాలి. ఎక్కిన తర్వాత చాలా అంటే చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది. మా ఫ్యామిలీ అయితే ఎక్కలేక కష్టపడి ఎక్కారనమాట. ఎక్కిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ ఇది. ఊటీ వస్తే మాత్రం పక్కా మిస్ అవ్వకుండా చూడండి ఈ ప్లేస్ని. మీకు ఒకసారి పైకి ఎక్కారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసిన కొండలు, ఆకాశం నుంచి మేఘాలు జారిపడినట్టుండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది. ఊటీ వచ్చిన వాళ్ళు ఏమాత్రం మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. యాక్చువల్లీ నేను తీస్తే బాగుండు, కానీ మా బ్రదర్ తీశారు కదా, కొద్దిగా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. మీరు ఏమనుకోకుండా కొద్దిగా చూసి ఆనందించండి. ఇంకోటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఊటీ చేరుకోవాలంటే డైరెక్ట్ ట్రైన్స్ ఏమీ లేవండి. మీరు కోయంబత్తూరు రావాలి. కోయంబత్తూరు నుంచి మనకి ఇక్కడికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. మా థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బోట్ హౌస్ అండి. ఈ బోట్ హౌస్ చేరుకున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి మోటార్ బోట్స్ అవైలబుల్ అని చెప్పారు. 11 మెంబర్స్ ఎక్కొచ్చట. దీని ఛార్జెస్ వచ్చేసరికి 1400 ఎంత చెప్పారనమాట. మేము వచ్చేసరికి 7 మెంబర్స్ ఉన్నాము. నేనైతే బోట్ ఎక్కే పొజిషన్లో కూడా లేను, ఒక పక్కన కూర్చుని పోయాను, ఎందుకంటే అంత హెల్త్ బాగాలేదు. ఆ తర్వాత మా వాళ్ళు ఎక్కుదాం అనుకున్నారు, కానీ ఎందుకులే సగం మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకెవరన్నా ఉంటే ఎక్కుదామని చూశారు. ఈలోపు మన డ్రైవర్ కొంత టైం ఇచ్చారనమాట. ఒక 1 అవర్ ఎంత ఇచ్చినట్టున్నారు. ఇంకా టైం అయిపోయింది. మా వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు. అక్కడ నేను వచ్చేసరికి మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం అనమాట. ఇక్కడ మనకి ఫ్రెష్ ఆకుల నుంచి టీ ఎలా తయారవుద్దో మనం లైవ్లో చూడొచ్చు అనమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి దీని ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపల మనకి ఒక ఫ్రీ టీ ఇస్తారు, శాంపుల్ టీ. మనకి స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే టీ తాలూక చరిత్ర గురించి కొన్ని ఫొటోస్ మనకి దర్శనమిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ముందుకు వెళుతున్న కొద్దీ మనకి టీ ఎలా ప్రిపేర్ అవుద్ది అనేది, మనం టీ పొడి ఎలా ప్రిపేర్ అవుద్ది అనేది ఫ్రెష్ ఆకుల నుంచి మనం లైవ్లో చూడవచ్చు అనమాట. చూసారు కదా, ఫ్రెష్ ఆకులు నీట్గా కడిగేసి అవి మిషన్లోకి రన్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత టీ ఎలా ప్రొడ్యూస్ అవుద్ది అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది మీరు ఎవరైనా ఊటీ వెళ్ళేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మేమేమి ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాము. మేము ముందు రోజు నైట్ వచ్చాము. చాలా అంటే చాలా బీభత్సమైన చలి. మేము స్వెటర్లు కూడా పట్టుకెళ్ళలేదు. మాకు వెంటనే రూమ్ తీసుకోవాలన్నంత అర్జెన్సీలో రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. మాకు రూమ్ వచ్చేసరికి 4000 ఛార్జ్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తానికి సింగిల్ రూమ్ ఇచ్చారు. ఏసీ కాదు కదా, ఫ్యాన్ కూడా అవసరం లేదు. గోడలు కూడా చలిగా ఉంటాయి. అంత గొప్పగా ఉంటుంది. అదొక మంచి ఎక్స్పీరియన్సే. కానీ నాకు హెల్త్ బాగోకుండా వెళ్ళడం వల్ల కూల్నెస్కి ఫీవర్ ఎక్కువైపోయింది బాగాన. నా వల్ల మా ఫ్యామిలీ ట్రిప్ కూడా ఇదైపోయింది. అది చూసారు కదా, మొత్తం స్టీమ్ ఇవన్నీ నీట్గా పొడి ఎలా అయింది ఏంటనేది, టీ పొడి ఎలా రెడీ అవుతుంది అనేది మీకు అర్థమై ఉంటుంది.
ఇది మొత్తం మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మొత్తం ప్యాకింగ్ వరకు కూడా ఇంచుమించుగా ఉంటుంది. ఇది టీ రెడీ అయ్యే విధానం. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం బయటకు వచ్చి ఇక్కడ మనం రకరకాల టీ తాలూకా అవి స్టాల్స్ ఉంటాయి. ఇందులో మనం టీ పర్చేస్ చేయొచ్చు. మా వాళ్ళు ఇక్కడ టీ పర్చేస్ చేశారనమాట. మా వాళ్ళు గట్టిగా కొనేసారు టీ పొడి అదిని. మేము వచ్చేసరికి గ్రీన్ టీ ఒక 3 ప్యాకెట్స్ను, నార్మల్ టీ పొడి మేము అక్కడ శాంపుల్ ఇచ్చారు కదా, అది చాలా బాగుంది టీ. మేము ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాము ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికని. ఇది వచ్చేసరికి చాలా బాగుంది. ఇక్కడ ఈ స్టాల్ కూడా ఖాళీ లేదు. మాకు బిల్లింగ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది. చాలా అంటే చాలా బిజీగా ఉంది, ఎందుకంటే జనాలు ఫుల్గా ఉన్నారు. అక్కడి నుంచి మేము వచ్చేసరికి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. మాకు ఇక్కడ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, మా తమ్ముడు వాళ్ళు అక్కడ టీ ఫ్రీగా ఇచ్చారు కదా, ఇక్కడ చాక్లెట్ ఫ్రీగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే చాక్లెట్స్ ఏమీ ఫ్రీగా ఇవ్వలేదు. చాక్లెట్ తయారయ్యే విధానం కూడా చూపించలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము అన్సీజనల్లో వచ్చాము కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రకాల చాక్లెట్స్. మా మా వాళ్ళు ఏవో 1-2 రకాల శాంపిల్స్ చిన్నవి తినేసి చాక్లెట్స్ తీసుకున్నారు. చాక్లెట్స్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను. చాలా బాగున్నాయి చాక్లెట్స్ కూడా. మీరు ఎప్పుడైనా ఊటీ వచ్చేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఒక 4 డేస్ ఉంటాను అంటే ఊటీ రండి, ఎందుకంటే ప్రతి ప్లేస్ చూడాలి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మా వాళ్ళు చాక్లెట్స్ తీసుకొని మేము అలా బయలుదేరిపోయాము. ఇక్కడ కిందకి వెళ్తేనేమో మీకు స్వెటర్స్ అమ్ముతారనమాట. అవి లోకల్ మేడ్ ఏంటనేది నాకు క్లారిటీగా తెలియదు, కానీ స్వెటర్స్ కూడా బాగున్నాయి, కానీ రేట్స్ అంత యాక్యురేట్గా ఏం లేవు. మనం చాక్లెట్స్ను టీ పొడి మాత్రమే తీసుకున్నాము, స్వెటర్స్ తీసుకోలేదు. చూసారు కదా, చాలా అంటే చాలా రకాల చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. మొత్తం డిస్ప్లే చూసారు కదా, ఇవన్నీ చాక్లెట్సే. చాక్లెట్స్తో తయారైనవే మొత్తం అంతా. ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, కిందన స్వెటర్స్ అనమాట. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు ఊటీని అలాగా చూడొచ్చు అనమాట, అంత బాగుంటుంది ఊటీ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఏది అంత గొప్పగా అనిపించలేదు నాకు. కాకపోతే ఏంటంటే మా ఊళ్ళకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది మొత్తం కూల్ కదా, నాకు ఫీవర్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఈ పైన చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం వ్యూ పాయింట్. మీరు ఆల్మోస్ట్ ఊటీని మొత్తం ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట, అంత బాగుంటుంది ఊటీ. చాలా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది, ప్రతి ఒక్కరు చూడండి. మాకు వచ్చేసరికి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము రూమ్ తీసుకున్నాం కదా, ఆయన సజెస్ట్ చేశారు వెళ్ళి. టూరిస్ట్ గైడ్ కూడా ఉంటారు మనతో పాటు. ఆయన తెలుగులోని మనకి ప్రతి ప్లేస్ గురించి వివరాలు చెప్తూ ఉంటారు. ఓవరాల్లీ బాగానే ఉంది. మనకి అమౌంటే కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేశారు అనిపించింది. పర్సన్ 600 ఛార్జ్ చేశారు. మనం లోకల్గా ఏదైనా వెహికల్ పట్టుకొని వెళ్ళిపోతే ఇంకా తక్కువ అవుతుందట. కాకపోతే ఏంటంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు అని ఇలా తీసుకున్నాం. పైగా మాకు తెలియని ప్లేస్ కదా, అందువల్ల ఇలా తీసుకున్నాము. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు మంచిగా ప్లాన్ చేస్తాం. మేము ఇప్పుడు రోజ్ గార్డెన్కి బయలుదేరాము. అదే టీ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసుకున్న తర్వాత రోజ్ గార్డెన్కి వెళ్ళే దారిలోని మీకు సిటీ చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. మీరు చుట్టుపక్కల క్లైమేట్ కానీ ప్రతిదీ మీకు మైండ్లో ఉండిపోదు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు హెల్త్ బాగోపోయి ఉంటే మాత్రం ప్రతి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి ఉండేవాళ్ళమే. ఇప్పుడు మేము ఫైనల్గా వచ్చేసరికి రోజ్ గార్డెన్కి వచ్చాము. ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చామో కొంచెం నిరాశ కలిగిందని అనిపించింది, ఎందుకంటే ఇక్కడ పువ్వులు అంత ఎక్కువ లేవు, ఎందుకంటే ఇది సీజన్ కాదట కదా. యాక్చువల్లీ సీజన్ వచ్చేసరికి మార్చి నుండి జూన్ మధ్యలోని చాలా అంటే చాలా బాగుంటుందట ఈ రోజ్ గార్డెన్ మొత్తం. ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా రకాల గులాబీ పువ్వులు ఉంటాయి. మీకు ఇది పార్క్ కూడా చాలా పెద్దది, చుట్టుపక్కల క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది.
ఇంకా ఓవరాల్ ఈ వీడియోకి ఇంకెంతే గైస్. ఇంకా నేను ఊటీ గురించి పెద్దగా ఏమి స్టడీ చేయలేదు, ఏదో అలా సరదాగా వెళ్ళిపోయాము. సరది మేము 1 డేలోనే 5 ప్లేసెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేసాము. ఇంత దూరం వచ్చి అంత దగ్గర ఉండి కూడా మొత్తం చూడలేకపోయామా అని బాధ మాకు చాలా అనిపించింది. ఎందుకంటే చాలా దూరం కదా, విశాఖపట్నం నుంచి అంత దూరం వెళ్ళాము, అయినా సరే మొత్తం ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. నాకు హెల్త్ బాగోపోవడం వల్ల నా ఫ్యామిలీ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఊటీ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేసు. కాకపోతే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో రండి. మా అలా ప్లానింగ్ చేసుకోకుండా వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనీ మాత్రం బాగా ఖర్చు అవుద్ది, అవన్నీ దృష్టిలో పెట్టుకునే రండి. యావరేజ్గా ఒక పర్సన్ వచ్చేసరికి 4 డేస్కి గాను 8,000 to 10,000 ఖర్చు అవుద్ది. మీరు ఊటీకి వెళ్ళాలంటే బెస్ట్ టైం వచ్చేసరికి మార్చి నుండి జూన్ మధ్యలో వెళ్ళండి. ఆ టైంలో రోజ్ గార్డెన్ ఇవన్నీ చాలా బాగుంటుంది, అక్కడ క్లైమేట్ కూడా కొద్దిగా బాగుంటుంది. ఇంకా ఈ వీడియోకి ఎంత గైస్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.